ధ్యేయంగా కూటమి ప్రభుత్వం జీవీఎంసీ మధురవాడ జోన్ 2 పరిధి 5వ వార్డులో 3,62,00,000 రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు. శాసనసభ్యులు గంటాకు కృతజ్ఞతలు తెలిపిన 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత. మధురవాడ జీవీఎంసీ జోన్ 2 పరిధిలో గల 5వ వార్డులో భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలతలు శుక్రవారం పరదేశిపాలెం వికలాంగుల కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం భీమిలి ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ ప్రతి వార్డులలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య సంస్థలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ వార్డులో మౌలిక వసతుల కల్పనకు సహకరించిన గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో ఈరోజు సుమారు 3,62,00,000తో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, ముఖ్యంగా వాటిలో రోడ్లు, కాలువలు, మెట్ల మార్గాలు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అలాగే వార్డుల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో సుమారు 2 కోట్ల నిధులతో త్రాగునీటి పైప్ లైన్ వేయడం జరిగిందని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెరుగ్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. అన్నపూర్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు కార్పొరేషన్ పరిధిలో ఉన్న 5వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా వార్డు నాయకులు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల యొక్క సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దాదాపు 3,62,00,000 రూపాయలు. ఇది ఒక చిన్న ప్రారంభమే. ఇంకా కూడా కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. నిన్ననే మా ఈ జోన్లో ఉన్న 4 వార్డుల్లో కూడా 4 వార్డుల్లో కూడా దాదాపు 108 కోట్ల రూపాయలతోటి వివిధ రకాల వర్కులకు కూడా ప్రతిపాదనలు తయారు చేసి అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ కాబోతూ ఉన్నాయి. త్వరలోనే ఆ వర్కులకు కూడా శంకుస్థాపన చేసుకొని సర్వేయంగా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. రేపు సాగర్ నగర్లో ఒక బీచ్ బ్యూటిఫికేషన్ కింద 15 కోట్ల రూపాయలతోటి ఒక వర్క్కి రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇలాగా ఒక అభివృద్ధి అనేది ఒక దీని కింద తీసుకొని మొత్తం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా కోట్లాది రూపాయలతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. 2014-19 ఏదైతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రాంతం అంతా కూడా మరో గచ్చిబౌలి లాగా లేకపోతే హైదరాబాద్లో ఉన్న కొండాపూర్ లాగా అభివృద్ధి చెందే ప్రాంతం అవుతుంది. ఇక్కడ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ, లేకపోతే ఇతర సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు కోట్లాది రూపాయలతో మనం పూర్తి చేసుకుంటే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త కార్యక్రమం చేపట్ల. మళ్ళీ ఈరోజు 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మళ్ళీ ఆ తీర్పుతోటి కొత్త ఉత్సాహంతో ఏదైతే గతంలో బ్యాలెన్స్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం మొదలుపెట్టి మిగతా వర్కులు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఈ రాజు చెప్తా ఉన్నాడు, గతంలో 2014-19 మన హయాంలో వర్కులు మొదలుపెట్టి దాదాపు 70%, 80% కంప్లీట్ చేస్తే బ్యాలెన్స్ 20% కూడా కంప్లీట్ చేయకుండా 5 ఏళ్ళు వదిలేసిన వర్కులు చాలా ఉన్నాయి. మేము స్థానిక నాయకులతో కలిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఏ అయితే అలాంటి వర్కులు ఉన్నాయో చిన్న బ్యాలెన్స్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి అది యూటిలైజేషన్ వస్తుందో
అటువంటి వర్కులు కూడా ఐడెంటిఫై చేసి అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పాం. అందులో 2 కళ్యాణ మండపాలు కూడా ఉంటే అవి కూడా ఇప్పుడు మొత్తం పెట్టి అవి కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇట్లాగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది మనకు తెలుసు. మరి ఈ దఫా కూడా మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే ఇతర నాయకులు కూటమి నాయకులందరూ కూడా ఈ వర్కులు కూడా త్వరగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరు అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఉంటే అవి కూడా సార్ట్అవుట్ చేసి మంచి నాణ్యతతో కూడిన వర్క్, క్వాలిటీ వర్క్, కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా క్వాలిటీ వర్క్ చేసి ప్రజలందరికీ కూడా మన్ననలు పొందాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్షలకి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ముందుంటుందానికి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్న వర్క్లే ఒక ఉదాహరణ చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి మనం చూస్తూ ఉన్నాం. మరి అసెంబ్లీ సమావేశాలు కూడా అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అయితే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం మన నియోజకవర్గంలో ఉన్న గీతం క్యాంపస్లో ఒక వెంకటేశ్వరరావు గారి పుస్తక రచనకు సంబంధించి ఆయన రావడంతో అందరూ కూడా రావాల్సి వచ్చింది. సరే ఎట్లాగో వచ్చాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుందని స్థానిక చేసుకున్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత యాక్చువల్ వార్డులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణ బాలేదని కంప్లైంట్ కొన్ని వచ్చాయి, ఇక్కడ క్వాలిటీ బాలేదని. దాన్ని కూడా ఇప్పుడు విజిట్కి వెళ్తా ఉన్నాం. అలాగే టిడ్కో హౌసింగ్ ఉంది, దాంతోపాటు ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త అధికారులు కూడా రావస్తున్నారు. మనకి అందరితో కూడా కలిసి సమీక్ష చేసి వీటన్నిటికి కూడా పరిష్కారం చూపించి ప్రజల యొక్క రుణం తీర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం కదా. హైకోర్టు అనేది మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడేది తెలియదు. హైకోర్టు రాజధాని ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది. మన రాజధాని అమరావతిలోనే హైకోర్టు ఉంటుంది. అంతేకాకుండా బెంచ్ ఒకటి అడిగారు. మనం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో రూలింగ్లో ఉండగా చెప్పడం జరిగింది. ఆ బెంచ్ కర్నూలులో ప్రతిపాదించారు. ఆ బెంచ్ కర్నూలులో వస్తుంది. కాబట్టి హైకోర్టుకు సంబంధించి హైకోర్టు హెడ్ ఆఫీసు అమరావతిలో ఉంటుంది. దాని బెంచ్ ఏదైతే ఉంటుందో అది కర్నూలులో ఉంటుంది. కాబట్టి వైజాగ్కి హైకోర్టు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి అది ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకైతే ఐడియా లేదు.